నమస్కారం అండి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా వాతావరణ కాలుష్యం చాలా పెరిగిపోయిందండి. దానికి కారణం ఏంటి? ఎక్కువగా ప్లాస్టిక్ వాడకం. ప్రతి వాళ్ళు కూడా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ దాంట్లో టీలు తాగడం, అటువంటి ప్రతిదీ ప్లాస్టిక్. ఎందుకంటే అది వాటర్ను లీక్ కానివ్వకుండా చేసేటప్పుడు చాలామంది ప్లాస్టిక్ని యూజ్ చేస్తున్నారు. కానీ అది ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు, ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ రోజుల్లో ఎవరిని చూసినా కూడా చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. దానికి కారణం ప్లాస్టిక్ వాడకమే. అంతేకాకుండా భూమిలో కూడా చాలామంది ప్లాస్టిక్ కవర్స్ పడేస్తే అవి పశువులు తిని చాలా అనారోగ్యానికి గురై చాలా పశువులు కూడా చనిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా అవి భూమి లోపల భూమి మామూలుగా నీటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. లోపల ప్లాస్టిక్ ఉండటం వల్ల నీళ్ళన్నీ వృధాగా భూమిలో కూడా ఇంకిపోలేకపోతున్నాయి. అందుకని చెప్పి చాలామంది ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం మంచి ఉత్తమమైన పద్ధతి అండి. ఎవరు చెప్పినా కూడా వాతావరణ కాలుష్యం అంటున్నారు, కానీ తీరా ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారు. ఏదో కొంతమంది మాత్రం ప్లాస్టిక్ని వాడకుండా పేపర్ వాడుతోని కొంతమంది మేనేజ్ చేసుకోగలుగుతున్నారు, కానీ చాలా వరకు మాత్రం ప్లాస్టిక్ని యూజ్ చేస్తున్నారండి. దయచేసి ప్లాస్టిక్ని యూజ్ చేయొద్దు. అది చిన్నపిల్లల ఆరోగ్యం మీద కూడా చాలా దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు ఒక క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఎంతోమంది అక్కడ ఇంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారా అని చాలా ఆశ్చర్యానికి గురి కావాల్సి వస్తుందండి. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వాడకం తగ్గించడమే ఉత్తమమైన పద్ధతి. ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా మీరు ప్లాస్టిక్ వాడొద్దని చెప్తారు. ముఖ్యంగా ఈ వాతావరణ కాలుష్యానికి మెయిన్ కారణము ఈ ప్లాస్టిక్ని నిషేధిస్తేనే మంచిదండి. ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు ప్లాస్టిక్ వాడొద్దు చెప్తూనే ఉన్నారు, కానీ అది ఆచరణలోకి వచ్చేస్తే మాత్రం అమలు కావటం లేదు. దయచేసి అందరూ కూడా మీ ఆరోగ్యాలను కాపాడుకోవడం కోసం ప్లాస్టిక్స్ నిషేధించి వేరే ఆల్టర్నేటివ్ మామూలుగా ఏమంటారు సంచులు, మామూలుగా గోనె సంచులు అంటారు కదా, వాటిని ఎక్కువగా ఉపయోగించి వాటిని యూజ్ చేసుకోవడం బెస్ట్ అండి. కాబట్టి పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ముఖ్యంగా చెట్లు పెంచడం అండి. మొక్కలు నాటడం కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలి. ఉన్న చెట్లను కొట్టేయకుండా, కొంతమంది మొక్కలు నాటకున్నా పర్వాలేదు, కానీ వాటిని చెట్లు కొట్టేసి వాటిని చదునుగా చేసి వాటిలో ప్లాట్స్ చేసి అట్లా కాకుండా వాతావరణాన్ని కలుషితం కాకుండా ఉండాలంటే ముఖ్యంగా చెట్లు పెంచాలండి. మొన్న ఒక అడ్వర్టైజ్మెంట్ కాదు, రియల్గా జరిగింది ఏంటంటే, ఒక అతను పెళ్లి కార్డుతో పాటుగా ఒక మొక్కను వీళ్ళకు గిఫ్ట్గా ఇస్తున్నాడండి. ఇంటింటికి వెళ్ళి ఆ మొక్కను పెంచుకోవడం కోసం. చాలామంది ఇప్పుడు పర్యావరణ దినోత్సవం వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళు ఒక్క ఇంటికి ఒక్క మొక్క నాటండి అని చెప్తున్నారు. అట్లాగే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క మొక్క నాటితే వాతావరణ కాలుష్యం చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే మనం చెట్టు అనేది ఆక్సిజన్ ఇస్తుంది, మనకి కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి వాతావరణ లేకుండా ఉండడానికి ముందు చెట్లను నరకడం మానేసి చెట్లను నాటడము, వాటిని పెంచి పోషించడం, ప్రతి ఒక్క చెట్టును ఒక సొంత కన్న బిడ్డల్లాగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వన్యప్రాణులు కూడా దానివల్ల చాలా లాభపడతాయండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి ఒక మొక్కను, ఇంకొక మనిషి ఒక మొక్కను, ముఖ్యంగా ఈ సేవా సంస్థలు కూడా చాలా వాటిని ఎంకరేజ్ చేస్తున్నాయండి. ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్య చాలామంది కూడా మొక్కలే ఇస్తున్నారు. ఎక్కడికి పోతే ఈ సేవా సంస్థలు వాటిలో కూడా మేము కూడా ఎన్నోసార్లు లయన్స్ క్లబ్ నుంచి చాలామందికి చెట్లు, గులాబీ మొక్కలు, చామంతి మొక్కలు అట్లా మా లయన్స్ క్లబ్ నుంచి కూడా మేము పంచడం జరిగిందండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యంగా చెట్లు పెంచడం, చెట్లను నరకకుండా జాగ్రత్తగా చూసుకొని చెట్లను కాపాడుకోవడము, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలండి. అంతేకాకుండా సిటీస్లో ఈ వెహికల్స్ పొగ వల్ల కూడా వాతావరణ కాలుష్యం చాలా పెరిగిపోతుంది జనాల లోపల. అటువంటివి రాకుండా కోసం మనం చెట్లు పెంచి మొక్కలు నాటి చెట్లు పెంచితే చాలా వరకు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చండి.